హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల కర్రీ రెసిపీని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రొయ్యల కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ ద్వారా తప్పక తెలపగలరు. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. రొయ్యల కర్రీ చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ రొయ్యల కర్రీ కోసం నేను 1 kg రొయ్యలు తీసుకున్నాను. ఇది ఆంధ్ర రొయ్యలు. రొయ్యలను క్లీన్ చేస్తే ఈ విధంగా ఉంటాయి. కేజీకి 1/2 kg రొయ్యలు మాత్రమే మిగులుతాయి. ఉప్పు, నిమ్మకాయతో బాగా కడుక్కొని తర్వాత 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడకబెట్టండి. నీచు వాసన ఉంటే వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా. ఈ మీడియం సైజు రొయ్యలు ఫ్రెండ్స్, పెద్దవి కూడా కాదు, చిన్నవి కూడా కాదు, మీడియం సైజ్ రొయ్యలు. ఫ్రెండ్స్, ఈ రొయ్యల కర్రీ కోసం నేను స్టవ్ పై ఒక బౌగన పెట్టాను. కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కోసం. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ఇందులో ఉల్లిగడ్డ పేస్ట్ చేశాను. పచ్చి ఉల్లిగడ్డనే గ్రైండ్ చేసి పెట్టాను. ఆ ఉల్లిగడ్డను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. 3 ఉల్లిగడ్డలు పెద్ద సైజ్ మిక్సీ పట్టాను. ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పేస్ట్ మొత్తం బ్రౌన్ కలర్ రావాలి. ఫ్రెండ్స్, లేకపోతే మన కర్రీ కుదరది సరిగ్గా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ మారింది. అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఉల్లి పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేకుంటే అడుగు అంటుతుంది. స్మెల్ అదిరిపోతుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అదిరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం రొయ్యలను వేసేసుకుందాం. ఈ రొయ్యలు వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో నేను చేసే ఈ రొయ్యల కర్రీలో మసాలాలు తక్కువ, రుచి ఎక్కువ. ఫ్రెండ్స్, ఈ విధంగా తప్పక చేసుకోండి. ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకుందాం. ముందు మనం రొయ్యల్లో పసుపు వేసాం, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పును వేసేసుకోవాలి. అదేవిధంగా కారం నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను నిండుగా. కారం కొంచెం ఎక్కువనే ఉండాలి. ఫ్రెండ్స్, ఈ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు నిండుగా వేస్తున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, సరిగ్గా అడుగంటకుండా. ఈ రొయ్యల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఈ ధనియాల పౌడర్ వేయించి ధనియాలు మిక్సీ పట్టిన ధనియాల పౌడర్. టీ స్పూన్నర వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే మెంతి, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. మెంతులు కొన్ని 5-6 మెంతులు, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టాను. ఈ మొత్తం కలిపి 2 నిమిషాల పాటు ఇందులో ఫ్రై చేసుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి నేను గుజ్జును తీసి పెట్టాను, పులుపును. ఆ పులుసును ఇందులో వేసుకోవాలి. సింపుల్. ఫ్రెండ్స్, రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని చేయొచ్చు. ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది, ఉప్పు కూడా వేశాను.
చింతపండు పులుసును పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక కప్పు చింతపండు పులుసును తీసి పెట్టాను, చూడండి ఈ విధంగా. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా కుదురుతుంది ఈ రొయ్యల పులుసు, రొయ్యల కర్రీ. దీన్ని ఎలానని పిలవచ్చు. అలాగే ఇందులో కరివేపాకును కూడా వేసుకోవాలి. నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. చాలా సూపర్గా కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది 2 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. చేపల పులుసు లెక్కనే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్గా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రొయ్యల్ని. మా సైడ్ తక్కువ ఫ్రెండ్స్, చేపల చెరువు, రొయ్యల చెరువులు లేవు. ఎప్పుడైనా ఆంధ్ర నుంచి వస్తేనే మేము తినడం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నేను దీనికి లీడ్ పెట్టేస్తున్నాను. జల్లుమంటుంది ఫ్రెండ్స్ స్మెల్. మొత్తం ఇంట్లో మొత్తం స్మెల్. చాలా సూపర్ డూపర్గా ఈ సండే ఈ రొయ్యల కర్రీతో చాలా తృప్తిగా తిన్నాం ఫ్రెండ్స్. మీరు కూడా తప్పగా ఈ నా స్టైల్లో, మా సిద్దిపేట స్టైల్లో తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ పులుసు పోసిన తర్వాత 5 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. మన రొయ్యలు ఉడికిపోతాయి. $15 minutes ఇంచుమించు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ మొత్తం పైన తేలింది అంటే దీని అర్థం మన కర్రీ రెడీ అయినట్టే. చివరగా మనం ఇందులో కొత్తిమీరను వేసి ఈ కర్రీని కంప్లీట్ చేద్దాం. కర్రీ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేస్తే కర్రీ ఇంకా సూపర్ డూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ పై అలానే వదిలేయాలి. అప్పుడే మన కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం కర్రీలో మునిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. మీరు ఈ కర్రీని చేసి తప్పగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపగలరు. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మ.